call has been forwarded to an automatic voice. హలో హలో చెప్పరా, ఏంటి మ్యాటరు? ఎక్కడ్రా? నేనా నా మనశ్శాంతి కోసం మణికొండ వచ్చా. తెలుగులో మాట్లాడబే ముందు. అదేరా, నా మనశ్శాంతి కోసం మణికొండ వచ్చా విత్ యువర్ కార్. మరి ఇప్పుడు నేను ఎట్లా పోవాలరా బయటికి? నీకేంట్రా కోటీశ్వరుడివి, మీ తాత నీ కార్ పార్కింగ్ కోసమే జూబ్లీస్లో 6 ఎకరాలు కొన్నాడు. రిచ్రా నువ్వు. అరే ముందు ఓ రక్షణ ఆపురా నువ్వు. నిజాలే కదా మామ చెప్తున్నా, అయినా నీలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నారా. రే నేను ఇప్పుడు ఎట్లా పోవాలరా బయటికి అసలు? రే నువ్వు రాయల్ కిడ్డురా, అందుకే నీ కోసం కింద పల్సర్ సెట్ చేశా. జాయ్గా వెళ్ళు అండ్ యూస్ హెల్మెట్ అండ్ స్టే సేఫ్. నీ చలో ఏంటి అలా ఉన్నావు? ఓ నైట్ జరిగిన దాని గురించా? దానికి ఆల్రెడీ సారీ చెప్పావు కదా, అయిపోయింది కదా. హలో మేడం, లొకేషన్ ఎక్కడ? మాదాపూర్ రోడ్ నెంబర్ 36. ఉంటా బాయ్. బాయా? హలో, వీడు హ్యాండ్ ఇచ్చాడు, ఇంకోటి బుక్ చేద్దాం. హలో హలో మేడం, ఎడికి పోవాలి? లేదండి, నేను చెప్తే మీరు క్యాన్సిల్ చేస్తారు. మీరు చెప్పకపోయినా క్యాన్సిల్ చేస్తా మేడం. హలో హలో హలో, వీడు కూడా క్యాన్సిల్ చేశాడు. వీడికి యాక్సిడెంట్ అయిపోవాలి. వద్దులే పాపం, పిల్లలు ఫ్యామిలీ అందరూ ఉండుంటారు. అసలు సిటీకి వచ్చి ఇలా తయారైపోయానేంటి, అయినా ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నానేంటి. సారీ 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 సారీ. నువ్వు వెళ్ళు. ఓయ్, నన్ను మాదాపూర్ వరకు కొంచెం డ్రాప్ చేస్తావా? హలో, నువ్వు రాత్రి నన్ను మర్డర్ చేయడానికి చూసావు. అఫ్కోర్స్ సారీ చెప్పావనుకో, బట్ నేను నిన్ను క్షమించలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను డ్రాప్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూసే కొత్తగా, ప్రేమించేసే వింతగా, నాలో లేని లేని మాయ ఏంటో కొత్తగా. ఆకాశమే తీయగా, మధుర వచన పాడగా, ఏ కన్నుల్లో చూడలేని భాషే నీదిగా. నీ వైపేనే చూస్తుంటే మాటి నాకు మాయం, నీతో నేనే వస్తుంటే ఆహాయే నాకు వైనం. నీ మనసేనేదో చేసే ఆ రోజే ఇంకా ఖాయం, మధుర వచన సరిగమ పదనిసలే ఇక మాయం. ఎందుకా ఫేస్? ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా, అందంగా ఉంటావు. ఓయ్, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, 1 అవర్లో రిటర్న్ వస్తాను, అప్పటి వరకు ఉంటావా? ఎప్పుడు ఇదే మొహం నిన్ను. సారీ సారీ సారీ, లేట్ అవుతుంది, బాయ్.
పోలేదా? ఐ మీన్ నువ్వు ఇంకా వెళ్ళలేదా అని. నా కోసమే వెయిట్ చేస్తున్నావా? ఫర్ వాట్? ఓ, నువ్వు మాట్లాడావు కదా. ఇన్ కేస్ నువ్వు మాట్లాడినా ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలియనియో. మనసులో బాధనే కాదు, ఆనందాన్ని కూడా బయటికి పంపించాలి. లేకుంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. గుడ్, ఇలా రెస్పాండ్ అవ్వాలి. కాఫీ? ఏంటి ఇక్కడ కాఫీ అన్నా? ఏంటి ఇక్కడ కాఫీనా? నచ్చలేదా? ఇంకో ప్లేస్ వెళ్దామా? అసలు నీకు కాఫీ అంటే ఏంటో తెలుసా? నేను తీసుకెళ్తాను, పద రా. దిగు దిగు. ఏంటి ఇక్కడ? నువ్వు అదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయి. నీకు ఇక్కడ కాఫీ నచ్చకపోతే నేను జన్మలో కాఫీ తాగను, ఓకేనా? దా. ఆంటీ టు కాఫీ. దెబ్బకి సర్కి మైండ్ పోవాలి. దా. కాఫీ ఎలా ఉంది? బాగుంది. రాత్రైతే బీర్లే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తాగుతూ ఉండాలి. ఆంటీ ఎంత అయింది? 40 రూపీస్ సార్. హోల్డెన్ ఇందాక కాఫీ షాప్కి తీసుకెళ్ళావు కదా, అక్కడ ఎంత పే చేస్తావు? 250 ఈచ్. 250 అంటే టోటల్ 500. టిప్ కూడా ఇస్తావు కదా? 100. టోటల్ 600. ఆ 600 ఇక్కడ పే చేయి. అద్భుతం అన్న వాళ్ళకే కాదు, ఇలా ఆకలన్న వాళ్ళకి కూడా పే చేయాలి. Rupees 10,000 received on phone pay. Thank you. 10,000. డబ్బులు బానే ఉన్నట్టున్నాయి. బాగున్నాయి. అమ్మా నాన్న ఉన్నంత వరకు ఇలాగే ఉంటావు. అయ్యో, ఏమైంది? నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. సారీ, అయినా నేనున్నా కదా. ఏమైందో నాకే వాళ్ళే నీ చూపు తాకగా, నీతోనే ఉంటే చాలు 100 జన్మలైనా. హద్దుల్ని దాటే రోజే మొదలాయలేక, కౌగిళ్ళు ముంచే రోజుకు ఎదురు చూపులేనా. నీ వెచ్చని ఆ ఊపిరిలో నీ చల్లగా ఉండిపోనా, నీ చల్లని ఆ కౌగిలిలోనే వెచ్చగా దాగిపోనా. నీ అందాన్ని పరిపాలే ఆ సంతకం నాదే అవునా. నిద్దురలేని రోజులు ఎన్నో నువ్వే కలలోనా. మెరిసిందిలే మది మురిసిందిలే, ఇది నీ వల్లనే అని తెలిసిందిలే. మెరిసిందిలే మది మురిసిందిలే, ఇది నీ వల్లనే అని తెలిసిందిలే. సూర్య, ఇప్పుడు ఎందుకు ఇదంతా? ష్. ఇలా బొట్టు పెట్టుకుంటే ఎలాంటి కిడు తగలకుండా ఉంటుంది. మీరు మీ నమ్మకాలు.
అది సరే కానీ ఏం మొక్కున్నావు లోపల? అసలు నా లైఫ్ మీద నాకే క్లారిటీ లేదు. ఇంకేం మొక్కుంటాను? నీకో చెప్పునా సూర్య, లైఫ్ అంటే ఎవరో చెప్పినట్లు ఎక్కడో చూసినట్లు బ్రతకడం కాదు. నీకు నువ్వు మంచిగా ఎలా బతకాలో తెలియాలి. నువ్వు చేసే ప్రతి పనిలో ఏది గుడ్ ఏది బ్యాడ్ అని తెలుసుకున్నాక అప్పుడు నీపై నీకొక క్లారిటీ వస్తుంది. సూర్య, సరే వెళ్దాం పదా. మ్మ్. చిన్నడా నానా అమ్మా నాన్న ఏమైందన్నా? ఏమైందన్నా? లేనా లేనా హాస్పిటల్కి వెళ్ళా లేదా? నీ అమ్మ వీడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో, మందుకు టైం అవుతుంది, చేతులు కళ్ళు వణుకుతున్నాయి. రే, ఇద్దరు కలిసి వస్తున్నారేంటి? కలిసే వెళ్ళాం కాబట్టి కలిసి వస్తున్నాం. కలిసి వెళ్ళడం ఏంట్రా? కాఫీకి కూడా వెళ్ళాం. కాఫీకా? కాఫీయా కాదు, కాఫీ. మామా నువ్వేం మాట్లాడుతున్నావు? బుర్ర హీట్ అయిపోయింది, అర్జెంట్గా బీరేయాలరా. ఆగరా, నేను తాగను. ఏ మూడ్ లేదు. తాగే మూడు లేదా? నాతో తాగే మూడు లేదా? రెండు. ఇప్పుడు నన్ను ఉండమంటా వెళ్ళిపోమంటావా? ఈ మధ్య నీకు అన్నీ బాగానే అర్థమవుతున్నారా? అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి రాగాలని అన్నీ మర్చిపోతారు. హ్యాపీగా ఉండరా. దొంగ నా కొడుకు, అమ్మాయి రాగాలని ఫ్రెండ్స్ని మర్చిపోయాడు. థూ. మీ ఫ్రెండ్ ఏడి? వెళ్ళిపోయారు. ఏ? తాగుదామన్నారు, వద్దన్నాను, వెళ్ళిపోయారు. ఏ? మీరున్నారు కదా, బాగోదని. ఓ, యు థింకింగ్ అబౌట్ అదర్సా? సారీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నిన్నొకటి అడగొచ్చా? అమ్మా నాన్న ఎలా? నాన్నకి హెల్త్ బాగాలేదు, చాలా ట్రై చేసాం కానీ కుదరలేదు. అమ్మకి నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న లేకపోవడం అమ్మ తీసుకోలేకపోయింది. కరెక్ట్గా రేపు సంవత్సరికం అనగా ఈరోజు. ఐఎమ్ సారీ. మరి నువ్వు? తాతగారు ఉన్నారు, బిజినెస్లు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గర పెరిగాను. బిజినెస్ ఏంటి? నువ్వు పీజే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని విన్నావా? అది వినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది మాదే. వాట్? మరి ఇంత సింపుల్గా? కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి రోజుకో కోట్ వేసుకొని తిరగలేం కదా. మరి బిజినెస్లో చూసుకోకుండా రోజు ఇలా తాగుతూ? చూసుకునేవాన్నే, కానీ అడిగే అంత చనువు ఉందో లేదో నాకు తెలీదు. ఎవరితోనూ? నేనేదో జస్ట్ అడిగాను. చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే లేదు. దానికి ఎందుకంత కోపం? తన పేరాను. అనువా?